DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. ఈనాటి వార్తా విశేషాలు. పోలవరం వెలిగొండ ప్రాజెక్టులకు సంబంధించి పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయనున్న 36 ప్రాజెక్టులు, రాష్ట్రంలోని రిజర్వాయర్లో నీటి నిల్వలు, నీటి విడుదల తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. లోటు వర్షపాతం, భూగర్భ జలాలు, తాగునీటి సరఫరా, నిర్వహణ ప్రణాళిక, జలధార, జలహారతి కార్యక్రమాల అమలుపై సీఎం దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టులో నిన్నటి వరకు 89.9% మేర సివిల్ పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులు యుద్ధ ప్రాతిపాదికన పూర్తి అవుతున్నట్లు సీఎంకు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 1, గ్యాప్ 2లో పనులు శరవేగంగా చేపట్టినట్లు తెలిపారు. డ్యాం సైట్ వద్ద రోడ్ల లాంటి మౌలిక వసతుల పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రావణమాస మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో తెలుగు రాష్ట్రాల నలుమూల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండి కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పవిత్రమైన రోజును పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా అమ్మవారి మూల విరాట్, ఉప ఆలయాలు మరియు అంతరాలయాలను రంగురంగుల సుగంధభరితమైన పుష్పాలతో ప్రత్యేక పూల అలంకరణతో చేశారు. ఇది అద్భుతమైన పూల అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుని ఆలయానికి ఒక ప్రత్యేక శోభను తీసుకొచ్చింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక కుంకుమార్చనను నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో ఇంద్రకీలాద్రి కొండ ఆధ్యాత్మిక శోభతో విరసిల్లింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే ఉమా అన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో భారీ తాగునీటి ప్రాజెక్టులను చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్, బాంబే కాలనీ, ఐకానిక్ పార్క్ వెనుక అమృత్ 2.4 పథకంలో భాగంగా 45 MLD సామర్థ్యంతో నిర్మించనున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు శంకుస్థాపన నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో కీలక అడుగు పడింది. అమృత్ 2.4 పథకంలో భాగంగా 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్, బాంబే కాలనీ, ఐకానిక్ పార్క్ వెనుక నూతన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గత 2 ఏళ్లు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి బోండా ఉమా పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న నాయకత్వంతో సెంట్రల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా 43 MLD రా వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంట్ని అమృత్ ఫండ్స్ ద్వారా ఈ రోజున ప్రారంభించుకోవడం, శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దానికి పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి చేతుల మీదుగా చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారి గత ప్రభుత్వాలు ఎవరు చేయనటువంటి విధంగా ఈ రోజున పార్లమెంట్ సభ్యుల సహకారంతో ఈ రోజున 43 MLD రా వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంట్ని సాధించుకున్నాం. దీనివల్ల జీవితకాల నీటి కొరత సెంట్రల్ నియోజకవర్గానికి తీరినట్టే. ఇంకా భవిష్యత్తులో జీవితకాలం ఇంకా నీటి కొరత అనేది ఉండదు. ఎందుకంటే కృష్ణానది ఒడ్డున ఉన్నాం మేము. కానీ ఉదయం అరగంట, సాయంత్రం అరగంట, 40 నిమిషాలు మాత్రమే నీరు అందటం వల్ల ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా
పార్లమెంట్ సభ్యులు కానీ నన్ను కానీ ముఖ్యమంత్రి గారిని కానీ మంత్రులు కానీ ఎవరిని కోరినా ఒకటే, మాకు నీరు ఎక్కువసేపు ఇవ్వండి అని. దానికోసం ఈరోజు 85 కోట్ల రూపాయలు చెప్పి కేటాయించి రా వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంట్ 21 డివిజన్లో దీన్ని పూర్తిగా పనిచేసే విధంగా పూర్తిగా సమస్యని శాశ్వత పరిష్కారంగా తీసుకొచ్చాం. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే శంకుస్థాపన చేసాం. మెగా ఇంజనీరింగ్ వారికి అంటే సమర్థవంతమైనటువంటి కాంట్రాక్ట్ సంస్థ కూడా ఇవ్వటం జరిగింది. వారి చేతిలో దీన్ని అతి త్వరలో పూర్తి చేస్తారు. చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఎప్పుడు కూడా నీటి సమస్య లేకుండా ఇప్పుడు విజయవాడ నగరానికి ఒకటి హెడ్ వాటర్ వర్క్స్, దాని నుంచే రా వాటర్ ఫిల్టరైజేషన్ ప్లాంటు జరుగుతూ ఉంది. ఇప్పుడు దీంట్లో రెండో ప్లాంట్గా దీన్ని. నమస్కారం. ఇవాళ సోదరుడు బోండా ఉమా గారి ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమం జరగకుండా ఉన్నప్పటికీ ఈ 2 సంవత్సరాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటా ఆయన ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా అన్ని నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లో ప్రారంభమైనాయి. దానిలో భాగంగా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 80 కోట్లతో సెంట్రల్ నియోజకవర్గ మంచినీటి అవసరాలు తీరే విధంగా ఇవాళ 43.6 MLD ట్యాంకుని, మంచినీటి సరఫరా ట్యాంకుని మనం ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి మెగా ఇంజనీరింగ్ వారికి ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు తప్పకుండా బోండా ఉమా గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కాబట్టే ఇవాళ ఈ నియోజకవర్గం అంతా ఆయన అంటే ఒక మాట శాసనంగా వెళ్తుంది. తప్పకుండా ఇటువంటి నాయకులు మనకు ఉంటే తప్పకుండా నియోజకవర్గ సమస్యలు పరిష్కారం అయ్యి. దేశవ్యాప్తంగా రేపు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటాలని పిలుపునిచ్చారు. కులాలు, మతాలు, భాషలు వేరైనా మనమంతా భారతీయులుగా ఒకటే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. ఏలూరు రోడ్లోని విజయ్ టాకీస్ సిగ్నల్ వద్ద నుండి 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గర్గర్ తిరంగా, హర్ఘర్ తిరంగా తిరంగా ర్యాలీలో ప్రభుత్వ వైపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రేపు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటాలని పిలుపునిచ్చారు. కులాలు, మతాలు, భాషలు వేరైనా మనమంతా భారతీయులుగా ఒకటే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. రేపు మన భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ప్రతి గడప మీద నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి కుటుంబం, ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తూ జాతీయ భావాన్ని మరొకసారి భారతదేశం కులాలు, మతాలు, భాషలు అన్నీ వేరైనా అందరం కూడా స్వాతంత్ర దినోత్సవంలో అందరం సంఘటితంగా భారత్ మాతాకి జై అని ఏదైతే పిలుపునిస్తామో, ఇవాళ ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా జిల్లాకు ఒక మంత్రిని ఇన్ఛార్జిగా పెట్టి పెద్ద ఎత్తున స్వాతంత్ర స్ఫూర్తిని ప్రజలకు అందించే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం. ఎంతోమంది స్వాతంత్ర సమర యోధుల ప్రాణ త్యాగం ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ వాయువులు, స్వేచ్ఛ, ఈ చట్టం, ఈ రాజ్యాంగం అంతా కూడా మరి దీంట్లో మనందరం కూడా అనుభవిస్తున్నటువంటి మనం వారందరికీ నివాళులు అర్పిస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రాణ త్యాగం చేసినటువంటి ఆ స్వాతంత్ర సమర యోధుల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళందరికీ ఘన నివాళులు అర్పించాల్సిన అవసరం మనందరి బాధ్యతని సందర్భంగా గుర్తు తెచ్చుకుంటూ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఆయన నారా లోకేష్ గారు రేపు
మాకినేని బసవపుణ్య స్టేడియంలో ఆయన ఉదయమే 8:40 ఫ్లాగ్ హోస్టింగ్ చేయబోతూ ఉన్నారు. పెద్ద ఎత్తున శకటాలు కానీ విద్యార్థులు కానీ ప్రజలు కానీ పాల్గొంటున్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం మనందరం జయప్రదం చేయటం ఈ దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి ముస్లింలు గతంలో వెనకాడలేదు, ఇప్పుడు వెనకాడం, రాబోయే రోజుల్లో సిద్ధంగా ఉంటామని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ గుబ్లీ స్పష్టం చేశారు. దేశ రక్షణకు సమగ్రతకు కట్టుబడి ముస్లిం సమాజం ఉందన్నారు. భారతీయ ముస్లింగా ఈ దేశంపై ఏ చిన్న ఆపద వచ్చినా ముందు వరుసలో నిలిచి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండపల్లిలోని చారిత్రాత్మక హజరత్ షహీద్ షా బుఖారీ దర్గా ఆవరణలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫరూక్ జుబ్లీ మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం అనే ముఖ్య లక్ష్యంతో సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల్లో 1,00,000 ఇళ్లకు జాతీయ జెండాలను పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. భారతీయ ముస్లింగా ఈ దేశంపై ఏ చిన్న ఆపద వచ్చినా ముందు వరుసలో నుంచి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఏదైతే మన స్వాతంత్ర దినోత్సవం ఉంది దాని యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి మనం అందరం కూడాను ఒక ప్రోగ్రామ్ని, ఒక యూనిక్ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే 1,00,000 ఇళ్లకి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రతి చోట కూడాను మేము 65 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో కూడాను గ్రౌండ్ లెవెల్లోకి దిగి 1,00,000 ఇళ్లకి జెండా పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం తీసుకోవడానికి దేశం కోసం ధర్మం కోసం అన్న నినాదం తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే ఏదైతే ధర్మాన్ని మేము అవలంబిస్తున్నామో, ఏదైతే ధర్మంపై మేము మా యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నామో అది ఇస్లాం ధర్మం. ఇదే ఇస్లాం ధర్మం 80 సంవత్సరాల క్రితం ఎవరైతే మా మత పండితులు, ఎవరైతే మా పూర్వీకులు ఉన్నారో వారందరూ కూడాను ఇచ్చినటువంటి నినాదం ఏమిటంటే ఈ దేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో మీరు పాల్గొని మీ యొక్క ప్రాణాలను తృణప్రాయంగా మీరు వదిలివేయండి. ఈ దేశం కోసం మీరు జంగే ఆజాదీ అంటే ఆ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మీ ప్రాణాలను త్యాగం చేయండి అని చెప్పేసి ఫత్వా ఇవ్వడం జరిగింది. ఈ ఫత్వా ఏదైతే ధర్మాన్ని మేము అనుసరిస్తున్నామో ఆ ధర్మానుసారంగా ఇచ్చినటువంటి ఫత్వా కాబట్టి ఈ ఫత్వా ఎవరి కోసం ఇచ్చారండి? దేశం కోసం ఇచ్చారు. కాబట్టి దేశం కోసం ధర్మం కోసం అన్న నినాదం మా నినాదం, ముస్లిం సమాజం యొక్క నినాదం. ముస్లిం సమాజం నుంచి అనేక మంది ఈ రోజున కూడాను మీకు ఇండియా గేట్ సాక్ష్యం పలుకుతుంది. ఎన్ని వేల మంది యొక్క పేర్లు దానిపై చెక్కబడ్డాయో మన అందరికి కూడాను తెలిసిందే. ఆ ఢిల్లీ యొక్క నియోజకవర్గ కొండపల్లి మున్సిపాలిటీ హజరత్ సయ్యద్ షా బుఖారీ ఆస్థాన 450 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆస్థానంలో ఆగస్టు నెల అంటేనే భారతీయుల పండగ. ఆగస్టు 15 అంటే ఇక పూర్తిగా ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ పండగ, ప్రతి ఇంట్లో జరుపుకునే పండగ. ఇలాంటి పండగ కార్యక్రమాన్ని ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫారూక్ షుబ్లీ గారు ఘర్ ఘర్ తిరంగా అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ముస్లిం సమాజానికే కాదు ప్రతి సమాజం, ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ప్రతి ఇంట్లో ప్రతి చేతిలో కూడా తిరంగా ఈ జెండా ఉండాలి అనే ఒక మంచి కాన్సెప్ట్తో, ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేసినందుకు, ఈ కార్యక్రమం 65 నియోజకవర్గాల్లో చేస్తున్నందుకు షుబ్లీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ లేని విధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు ఫారూక్ షుబ్లీ గారు ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది రాబోయే రోజుల్లో దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క నాయకుడు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి భారతదేశ నలుమూలలో కూడా ప్రతి చేతిలో కూడా జెండా ఉండే విధంగా ఆగస్టు నెల మొత్తం కూడా పండగ జరుపుకునే విధంగా ఈ 15 రోజులు కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి తెలియజేస్తూ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఈ సేవా ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని 607 మందికి తిరిగి ఉద్యోగాలు కల్పించాలని ఏపీ ఈ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అత్యంత దుర్భర పరిస్థితిలో ఉన్న ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమ సమస్యను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ఈ సేవా కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏపీ ఈ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బీఆర్
కేఆర్టీఎస్ రోడ్డులోని సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు అన్ని రకాల సేవలను ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో 2003 నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఈ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారని, దాదాపు 18 సంవత్సరాలు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేశాయన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొస్తూ అప్పటి వరకు విజయవంతంగా సేవలు అందిస్తున్నాం. ఈ సేవా కేంద్రాలను చంద్రబాబు ప్రారంభించారని, ఒకే ఒక్క కారణంతో ప్రారంభించారని అన్నారు. ఆప్కాస్ ఏర్పాటు చేస్తూ 136 జీవో ఇస్తూ దాని ప్రకారం తమను కొనసాగించే అవకాశం ఉన్నా కక్షపూరితంగా తమను పక్కన పెట్టడం జరిగిందన్నారు. మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొస్తూ అప్పటి వరకు ప్రజలకు విజయవంతంగా సర్వీసులు అందిస్తున్నటువంటి ఈ సేవా కేంద్రాలని కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో క్లోజ్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆప్కాస్ ఏర్పాటు చేస్తూ 136 జీవో ఇస్తూ ఆ 136 జీవో ప్రకారం మమ్మల్ని అందరినీ ఆప్కాస్లో కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని కేవలం అమలు చేయకుండా కక్షపూరితంగా పక్కన పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆనాడు యువగళం పాదయాత్రలో ఉన్నటువంటి లోకేష్ గారిని మా ఉద్యోగులు కలవడం జరిగింది. ఆయన స్పష్టంగా హామీ ఇస్తూ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సమస్యలు పరిష్కరించి ఇమ్మీడియట్గా ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇప్పటికి కూడా ఆయన ఇచ్చినటువంటి హామీ అమలుకు నోచుకోలేదు. అధికారులు అలసత్వం వహిస్తూ ఉన్నారు. మా ఫైలు ప్రభుత్వం యొక్క ఫైలు ఆప్కాస్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆమోదం కోసం ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ ఆలస్యాన్ని మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని ఈసా ఉద్యోగులందరూ కూడా ఈ సేవ రాష్ట్ర కార్యమైనటువంటి ఈఎస్డి డిపార్ట్మెంట్ వద్ద ఆందోళన కార్యక్రమాలు, ఉద్యోగ సాధన సంకల్ప దీక్షల పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి 607 మందికి ఉద్యోగాలకి తిరిగి కల్పించాలని, అత్యంత దుర్భర పరిస్థితులు ఉన్నటువంటి ఉద్యోగాలని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి తాము కష్టపడి చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్ పామర్తి రాజా తనకు కులం పేరుతో దూషిస్తూ వైదింపులకు గురి చేస్తున్నారని గిరిజన కాంట్రాక్టర్ రాజు నాయక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం తాను ఒక గిరిజనుడైన నెపంతో పామర్తి రాజా ఇబ్బంది పెడుతున్నాడన్నారు. అధికారం, డబ్బు, అంగబలం ఉన్నాయని అహంకారంతో రాజా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజు నాయక్ మాట్లాడారు. తాను పామర్తి రాజా అనే కాంట్రాక్టర్ వద్ద గత కొన్నేళ్లుగా పెట్రోల్ బంకుల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా అదోని నగరంలో 30 లక్షల మేర పెట్టుబడి పెట్టి పెట్రోల్ బంకు నిర్మాణ పనులు 40% పనులు పూర్తి అయిన నేపథ్యంలో కలెక్టర్ ఎన్ఓసీ ఇచ్చేందుకు నిరాకరించారని ఆయన తెలిపారు. చివరికి ఎన్ఓసీ కోసం అమరావతి హైకోర్టు, కర్నూలు కలెక్టర్ ఆఫీస్, అదోని కార్యాలయాల చుట్టూ తిరిగి స్వయంగా ఎన్ఓసీ తెచ్చుకున్నానని చెప్పారు. అప్పటి వరకు కూడా తాను చేసిన పనులకు కూడా బిల్లులు రాక ఆర్థికంగా నష్టపోయానని అన్నారు. తనకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ నిధుల గురించి ప్రశ్నించడానికి ఫోన్ చేస్తే బెదిరింపులకు దిగారని, తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. మంత్రి కొల్లు రవీంద్రను కలిశారని, తనకు న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారని, ఆయన ద్వారా కూడా న్యాయం జరిగిన పక్షంలో అవసరమైతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కలిసి న్యాయం కోరుతారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, రవీంద్రలు వెంటనే జోక్యం చేసుకుని తనకు రావాల్సిన కష్టార్జితాన్ని ఇప్పించి ఆదుకోవాలని రాజు నాయక్ విజ్ఞప్తి చేశారు. నా పేరు నాగేంద్ర ప్రసాద్ అండి. మాది కట్టుబడిపాలెం తండా. మా ఇంటి పక్కనే ఉంటాడు కుర్రోడు రాజు నాయక్. రాజు నాయక్కి క్లాసెస్ ఇచ్చినప్పుడు మాకు వచ్చి చెప్పాడండి. వేరే నాయకుడి ద్వారాగా మేము రాజా గారిని కాంటాక్ట్ అయితే మాకు మీటింగ్ అరేంజ్ చేశారండి. మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు మాకు వెళ్ళిన సారల్లా ఆయన జరిగిందని చెప్పారండి. రాజు నాయక్ బాగా పనిచేస్తాడండి, అతని దగ్గర 100-150 మంది లేబర్ ఉన్నారు, చాలా స్పీడ్ వర్కరు అని రాజు నాయక్ గురించి బాగానే చెప్పారండి రాజా గారు. అట్లాగే రాజు నాయక్కి మీకు ఎక్కడ క్లాసెస్ వచ్చినాయండి అంటే, ఇక ఇట్లాగే నా దగ్గర 3-4 సైట్లు ప్రజెంట్ చేశాడండి. అంతకుముందు కూడా 2 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు. వాటికి క్లియర్ అయినాయి. ఈ 4 సైట్లకి మాత్రం పెండింగ్ ఉంది. 3 సైట్లు ఇన్వాయిస్లు ఇచ్చారండి, రాజా గారు ఇచ్చారు. 4వ సైట్ వచ్చేపాటికి ఎన్ఓసి లేదని చెప్పి రాజు నాయకు వర్క్ హోల్డ్ చేయడం వల్ల ఆ పని డిలే అవడం వల్ల వేరే సైట్కి వెళ్ళి పని చేసుకుంటున్నాడండి, నాకు చెప్పకుండా చేశాడు అన్నారు. అప్పుడు మేము రాజు నాయక్ని అడిగితే, మరి నాకు లేబరు ఇబ్బంది పడుతున్నానండి, లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది, ఎందుకంటే వాళ్ళు విలేజెస్ నుంచి తెచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ మనమే పెట్టాలి, లేబర్ ఛార్జ్ కూడా మనం ఇవ్వాలి, అంటే కూలీ అన్నీ మొత్తం నేను చూసుకోవడం నాకు బర్డెన్ అయిపోతుంది. 30-35 మంది ఆ సైట్లో పనిచేస్తున్నప్పుడు పర్ డేకి వచ్చి నాకు 1,00,000-1,25,000 అట్లా ఖర్చు అయిపోతుంది అని అతను చెప్పుకొచ్చాడండి.
ప్లస్ అదే సైట్లో మెటీరియల్ డంప్ చేసి ఉన్నాను. స్టీలు, సిమెంటు, బ్రిక్కు ఇట్లా అన్నీ డంప్ చేసి ఉన్నాను. దానివల్ల ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఒక విజయవాడ కాంట్రాక్టర్ ఇంకోసారి పని ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకుంటున్నామండి అని చేయడం వల్ల రాజా గారికి అది కొంచెం హట్ అయ్యి నన్ను ఆపారండి. తర్వాత నేనే కోర్టుకు తిరిగి ఎన్ఓసి తీసుకొచ్చాను. అప్పటికైనా ఆ పని నాకు ఇస్తారనుకున్నా, నాకు ఇవ్వలేదు. సో నేను కూడా దాన్ని అడగలా, సార్ వేరే వాళ్ళతో దాన్ని కంప్లీట్ చేయించారు. అంతేగాని నేను దాంట్లో అప్పుడు రాజాగారు కొంచెం మొన్న వీడియోలో చెప్పడం ఏంటంటే రాజు నాయక్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ వర్క్ వేరే వాళ్ళకు చేత నేను చేయించానని. అది తప్పండి, మాకైతే అట్లా చెప్పాలి రాజాగారు. మాకు చెప్పింది ఏంటంటే రాజు నాయక్ వేరే దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల నేను అతన్ని ఇక రానిలేదండి అని చెప్పారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయత భావాలు పెంపొందించేందుకు 1000 మంది విద్యార్థులతో తమ చిట్టూరు హైస్కూల్ నందు 80 అడుగుల భారీ జాతీయ పతాకంతో భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హైస్కూల్ కమిటీ అధ్యక్షులు ఆర్వి సుబ్బారావు తెలిపారు. స్వాతంత్రాన్ని మనకు అందించిన మహనీయుల త్యాగాలను ప్రతి విద్యార్థి స్మరించుకోవాలని, దేశం కోసం ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర సమయోధుల స్ఫూర్తితో విద్యార్థులు తమ విద్యను దేశ సేవకు వినియోగించాలన్నారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గాంధీనగర్లోని చిట్టూరు హైస్కూల్ విద్యార్థులు 80 అడుగుల భారీ జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. 1000 మంది విద్యార్థులు వందే మాతరం నినాదాలు చేస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణాలైనా ఇస్తాం, దేశం మనది, జాతీయం మనది అంటూ విద్యార్థులు చేసిన దేశభక్తి నినాదాలతో ర్యాలీ అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. విద్యార్థులు వందలాదిగా జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ జాతీయ గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. ర్యాలీలో మొత్తం వందలాది త్రివర్ణ పథకాలతో కలకల్లాడింది. భరతమాత, గాంధీ, నెహ్రూ, ఝాన్సీ లక్ష్మీబాయి, చాచా నెహ్రూ, నేతాజీ తదితర స్వతంత్ర వీరుల వేషధారణతో ర్యాలీకి ముందుగా నడిచిన చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు. తొలుత ఈ ప్రదర్శనను హైస్కూల్ కమిటీ అధ్యక్షులు ఆర్వి సుబ్బారావు పాఠశాల పతాకాన్ని ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయత భావాలు పెంపొందించేందుకు తమ పాఠశాల పక్షాన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాఠ్యాంశాల్లో నేర్చుకునే విలువల జీవితంలో అన్వయించుకొని ఉత్తమ పౌరులుగా విద్యార్థులు ఎదిగేందుకు తమ పాఠశాల ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కేపీవి హిందూ హై స్కూల్స్ ఆధ్వర్యంలో నడిచే అన్ని సంస్థలకి కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను. మరి ఎల్లుండి వచ్చేటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక 2 రోజుల ముందుగానే విజయవాడ ప్రజల్లో మరి జాతీయతా భావం పెంపొందించాలి. ముఖ్యంగా ఈ చిట్టూరి హై స్కూల్లో చదివే 2200 మంది పైగా ఉన్న విద్యార్థుల్లో దేశం పట్ల ఆసక్తి, ప్రేమ, గౌరవం, అభిమానం పెరిగి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి గొప్ప త్యాగదనుల యొక్క చరిత్రలు తెలుసుకోవాలి. వాళ్ళు ఎలాంటి త్యాగం చేశారు, ఇప్పుడు భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి, జాతిని ఎలా ముందుకు నడిపించాలి, దేశం యొక్క పేరు ప్రతిష్టలు ఎలా నిలపాలి అనేది ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తూ స్టూడెంట్స్లో కూడా అవేర్నెస్ తీసుకురావటం, తద్వారా ఇప్పుడు ప్రపంచంలో మనందరం కూడా సగర్వంగా భారతదేశం అంటే ఇప్పుడు 4వ స్థానంలో ఉన్నాం. మరి అభివృద్ధి విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రభాగాన నెంబర్ 1గా ఉండాలనేది మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో అందరూ కూడా చక్కగా కృషి చేస్తున్నారు కనుక అందులో మనం అందరం కూడా భాగస్వాములు అవ్వాలి. ఈ స్వాతంత్ర ఉద్యమం ద్వారా అందరిలో కూడా దేశభక్తి పెరగాలి. 140 కోట్ల మంది ఒక్కసారిగా నాది భారతదేశం, నేను భారతదేశం కోసం, అది నా తల్లితో సమానం కనుక నా తల్లి కోసం నేను ఏమైనా చేయాలి అనేటువంటి భావన వాళ్ళలో మొత్తం 140 పైగా కోట్ల ఉన్నటువంటి జనాభా అందరిలో కూడా జాతీయ భావం రావాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి నమస్కారం. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు హారిక. విజయవాడ వాసులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం, ఎందుకంటే ఆగస్ట్ వచ్చింది అంటే మనందరికీ తెలుసు అతిపెద్ద పండుగ జాతీయ ఇండిపెండెన్స్ డే అని చెప్పి మనందరికీ తెలుసు. సో స్కూల్ ద్వారా మేము ఏం చెప్పాలి అనుకుంటున్నాము అంటే ఇవాళ ఈ ఫ్రీడమ్ మార్చ్ ద్వారా ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్, లెట్ us ఆల్ స్టాండ్ ఫర్ యూనిటీ. ఈ ఎడ్యుకేషన్ ద్వారా వీ హ్యావ్ టు స్ప్రెడ్ ద మెసేజ్, పేట్రియాటిక్ స్పిరిట్ అండ్ ఆల్సో ఫ్యూచర్ సిటిజన్స్కి వికసిత భారత్ అని చెప్పి మన మోడీ గారు ఎలా చెప్పారో దానికి హౌ ఎడ్యుకేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పడానికి ఇవాళ అన్ని 80 మీటర్స్ ర్యాలీ అనేది ప్లాన్ చేశాము. చిట్టూరి హై స్కూల్కి ఇటువంటి కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్కి, మేనేజ్మెంట్ మెంబర్స్కి, మీడియా ప్రతినిధులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మా స్టూడెంట్స్ అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్గా డ్రెస్సెస్ వేసుకొని వచ్చారు. రియల్లీ వాళ్ళే దిగి వచ్చినట్టుంది. 1947 రివైండ్ అన్నట్టు మనకుంది. అలాగే సైకిల్ ర్యాలీతో పిల్లలు ఉన్నారు, మార్చ్ పాస్ట్ చేసుకుంటూ డ్రమ్స్ వాయించుకుంటూ అందరం
జై బోలో భారత్ మాతా కి జై అని. దేశవ్యాప్తంగా ప్రజల్లో జాతీయ ఐక్యతా భావాన్ని పెంపొందించేందుకు గర్గర్ తిరంగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో వందే మాతరానికి సముచిత స్థానం దక్కుతుందన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ఖండిత వందే మాతరం కాకుండా పూర్తిస్థాయి వందే మాతర గీతాన్ని ఆలపిస్తారని ఆయన వివరించారు. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం కృష్ణలంక ఎం హోటల్ వద్ద సత్యం హోటల్ సెంటర్ వరకు సాగింది. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శి అనిల్ ఆంటోనీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటి చెప్పే విధంగా ఈ హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వందే మాతరానికి సముచిత గౌరవం దక్కే విధంగా చర్యలు చేపట్టారన్నారు. ఆధ్యాత్మిక అమృత ఉత్సవాలలో భాగంగా ఈ 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి ఆశించిన విధంగా వికసిత భారత్ లక్ష్యానికి చేరుకునేందుకు కృషి జరుగుతుందని, ఇందులో భాగంగానే వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్రంలో కృషి జరుగుతుందని వారు వివరించారు. దేశవ్యాప్తంగా హర్ఘర్ తిరంగా, గర్ఘర్ తిరంగా అనే కార్యక్రమం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆజాదీ కా అమృత మహోత్సవ సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ఇవాళ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చెయ్యాలి అని చెప్పి ఈసారి 79వ ఏదైతే స్వతంత్ర దినోత్సవం ఉందో ఇది పెద్ద ఎత్తున మనం చెయ్యాలి అని చెప్పి దాంట్లో భాగంగా అన్ని చోట్ల కూడా ఇవాళ ప్రతి ఇంటి పైన మన జాతీయ జెండా ఎగరేసుకోవటం, వాడవాడల జాతీయ జెండా పట్టుకొని ఊరేగించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ వందే మాత్రం అయితే దేశాన్ని కల్పించిందో, ఏ వందే మాత్రం కారణంగా 1905 బెంగాల్ విభజన ఆ రోజు కాకుండా ఆపిందో, అటువంటి వందే మాతరాన్ని 1947 తర్వాత ఖండిత వందే మాతరం పాడటం ద్వారా వందే మాతరానికి సరైన గౌరవం ఇవ్వకపోవటం కారణంగా దేశంలో ఇంకా విభజన వాదం ఉందనే మాట వాస్తవం. కనుక ఇవాళ అందరిలో కూడా సమైక్యత నింపాలి, జాతీయ సమైక్యతే పరమావధిగా పనిచేయాలి అని చెప్పి ఆలోచనతో వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు ఎర్రకోటపై నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి ఉపన్యాసం ముందు పూర్తి వందే మాతరం పాడటం ఏదైతుందో ఇది గొప్ప చారిత్రాత్మక సంఘటన. వందే మాతరం 15 కరెక్ట్గా 80 సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం మనం. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు రాణిగారి తోట, కృష్ణలంక 2 మండలాలు కలుపుకొని, అలాగే కెన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, నవబాద్ స్కూలు, అలాగే సాయి కళ్యాణ్ స్కూల్స్, మిగతా స్కూల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. కులాలకి మతాలకి అతీతంగా జరుపుకునే పండగ 15 ఆగస్టు. అలాంటి పండగ చేసుకోవడం యాజ్ ఏ ఇండియన్ ముస్లింగా నేను గర్వపడుతున్నాను. ప్రపంచంలో ప్రశాంతంగా ఉన్న దేశం ఉందంటే కనుక అది భారతదేశం మాత్రమే. ఎందుకంటే 5 పూట్ల మనం నమాజ్ చదువుతున్నామని దానికి కారణం మన పాలిస్తున్న మోడీ గారు, అలాగే మన సైనికులు. నేను గర్వంగా చెప్తున్నాను ఐఎమ్ ఇండియన్ ముస్లిం అని చెప్పేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.